హలో ఫ్రెండ్స్, మన తెలుగు రేడియో ప్రతిక్షణం మీతో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అయితే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్తారు. పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి అని. అయితే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే కనీసం రోజులో ఒక అరగంట అయినా ధ్యానం చేయాలి అని చెప్పేది ఇప్పటి నిపుణుల యొక్క మాట. అయితే ఈ ధ్యానం లేదా యోగా ఎలా చేస్తే బాగుంటుంది, చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి, చేసిన వారి యొక్క అనుభవాలు ఏంటి, ఈ విషయాలను తెలుసుకోవడం కోసం మరి ఈ రోజు మనం విశాఖపట్నంలో ఉంటున్న శ్రీ పివివిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చాం. మరి సుబ్బారావు గారు యోగా విద్యను నేర్పించడంలో అనుభవం ఉన్నవారు. మరి వీరి దగ్గర ఎంతో మంది ఈ యోగా ధ్యానాన్ని నేర్చుకుంటూ ఎన్నో ఉపయోగాలను కూడా పొందుతున్నారు. సో మరి వారితో మాట్లాడదాం. నమస్తే గురుజీ. నమస్తే అండి. సార్, మరి మీరు చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు ఈ యోగాని నేర్చుకుంటున్నారు? నేను 2003 సంవత్సరంలో నేను ప్రప్రథమంగా ఈ యోగా క్లాసెస్ పూజ్య శ్రీ భీష్మ గురుజీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సత్యసాయి ధ్యాన మండలి యోగా సంస్థ ద్వారా నేను ఈ శిక్షణా తరగతుల్ని తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత మరి మీరు ఎంతమందికి ఈ యోగాని నేర్పిస్తున్నారు? ఎప్పటి నుంచి ఈ యోగాలో శిక్షణ ఇస్తున్నారు? నేను 2003 సంవత్సరంలో ఈ యోగా శిక్షణా తరగతులు నేను తీసుకున్న తర్వాత దశల వారీగా అందులో ఉన్న ఏఎంసీ, బిఎస్టీ, ఏఎంసీ 2 గురుకుల శిక్షణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా శిక్షణా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తర్వాత 2004 సంవత్సరం నుంచి ఈ పూజ్యశ్రీ ధ్యాన మండలి గురుజీ ద్వారా గురుజీగా పట్టా తీసుకుని వాళ్ళ కార్యక్రమాలతో పాటు భాగంగా అసిస్టెంట్ గురుజీగా నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ తర్వాత మా ఇంటి దగ్గర కూడా ప్రతి వారము 2004 సంవత్సరంలో లక్షవారము, ఆదివారము సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. 2005 సంవత్సరం నుంచి నేను వివిధ కార్యక్రమాలు అంటే వివిధ చోట్ల కూడా నేను వెళ్లి క్లాసెస్ శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. 2007 సంవత్సరం నుంచి మా నేవల్ డాక్, నేను బేసిక్ గా నేవల్ డాక్గేట్ ఎంప్లాయ్ అండి. ఈ నేవల్ డాక్గేట్ లో మా మేనేజ్మెంట్ వారి పర్మిషన్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతోటి మా కో ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా అక్కడ యోగా కార్యక్రమాల్లో డ్యూటీ టైంలో 1 అవర్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలాగే 2008 సంవత్సరం దగ్గర నుంచి విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టర్ దగ్గర అక్కడ కూడా ఈ లేండి వనంలోను యోగ శిక్షణా తరగతులు, నిత్య అగ్నిహోమ విధానాలని అక్కడ వాళ్ళని నేర్పి అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే మీరు ఈ సత్సంగ్ అన్నారు కదా, సత్సంగ్ అంటే యోగా నేర్చుకునే ఒక గ్రూప్ అనుకోవచ్చు. యోగా గ్రూప్ గా అంటే నేను వివిధ సంస్థల్లో అంటే యోగాగా ధ్యాన మండలి పూజ్య శ్రీ భీష్మ గురుజీ గారి దగ్గర యోగా కార్యక్రమాలు నేర్చుకున్నాను. అలాగే నేను ఆత్మజ్ఞానాన్ని అనే దాన్ని ఈశ్వరయ్య బ్రహ్మకుమారి సమాజం ద్వారా ఇక్కడ గాజువాకలో నేను అక్కడ కూడా నేర్చుకున్నాను నేను. తర్వాత నిర్గుణానంద తాతాచార్య గురుజీ గారి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను. అలాగే కేసీ మిశ్రా గురుజీ గారి ద్వారా అంటే అది ఆయన ఏంటంటే ఎకరాల కృష్ణాచార్య గారిలో ఈకే ట్రస్ట్ గురుజీ ఆయన ద్వారా నేను ఈ రుద్ర నమ్మక, శ్రీ సూక్త, పురుషోక్త విధానాలు, తర్వాత వాటి పారాయణాలు, రుద్ర నమ్మకము, చమకము, రుద్రాభిషేకం ఏ విధంగా చేయాలన్నది, దాని తర్వాత నిత్య అగ్నిహోమం విధానాన్ని ఏ విధంగా చేయాలన్నది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్ల ఇదేంటంటే మా విధానాలనే మీరు ప్రచారించాలి, మా విద్యనే మీరు చెబుతూ ఉండాలి అన్న ఇదిగా నిబంధనలు కాదు, వాళ్ళ అంటే నేను బాగా చెబుతున్నానన్న వాళ్ళ నమ్మకం మీద వాటినే ప్రచారం చేయాలి అన్న ఇదిగా వాళ్ళు అనడం వల్ల నా ఇంటి దగ్గరికి అన్ని రకాల వాళ్ళు వస్తారు. నా దగ్గరికి అంటే బాధతో ఉన్న వాళ్ళు వస్తుంటారు, ఇవి నేర్చుకోవాలన్న తహతో వస్తుంటారు, యోగా కార్యక్రమాల కోసం వస్తుంటారు. అలాగే వాళ్ళ ఇళ్ళకి కూడా ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు అగ్నిహోమం నిర్వహించమంటారు, లేదంటే విష్ణు సహస్ర పారాయణం పెట్టమంటారు, భగవద్గీత పారాయణం పెట్టమంటారు. ఇవి ఒక సంస్థలో ఉండిపోతే అవే వాళ్ళ విధానాల్లో పాటించాలి కదా అన్న ఉద్దేశంతో నేనేంటంటే ఈ నిర్గుణానంద శాంతి యోగ సత్సంగము అన్నది ఒక 2 సంవత్సరాల క్రితం ఒక బ్యానర్ గా నేను పెట్టుకోవడం జరిగింది అనమాట. అంటే ఇదేమి ఒక మండలి రిజిస్ట్రేషన్ సంస్థ లాంటిది మాత్రమే కాకుండా ఇప్పుడు ధ్యాన మండలి భీష్మ గురుజీ గారు ఆదేశం మేరకు ఎప్పుడు క్లాసెస్ జరిగిన నేను అట్లా ఆయన క్లాసెస్ నేను నిర్వహిస్తుంటాను. ఈశ్వరయ్య బ్రహ్మకుమారి సమాజంలో నేను రోజు క్లాస్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాను. వాళ్ళ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకుని ఉంటాను. అక్కడ నేను యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను, వాళ్ళు నేను కంబైన్డ్ గా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. అది తర్వాత నిర్గుణానంద తాత గురుజీ దగ్గరికి వెళ్ళి నేను బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ కూడా జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఎంత మంది మీ దగ్గర నేర్చుకుంటున్నారు?
అంటే నేను గాజువాకలో 2004 సంవత్సరం దగ్గర నుంచి క్లాసెస్ నిర్వహించడం జరిగింది. అంటే ధ్యాన మండలి సంస్థ ద్వారాను. ధ్యాన మండలి సంస్థ ద్వారా 10 రోజులు MMA శిక్షణ తరగతులు ఇచ్చిన తర్వాత రెగ్యులర్ గా ప్రతి ఆదివారము ప్రతి లక్షవారము సత్సంగం నిర్వహిస్తుంటాం. కాబట్టి అక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంట్లో సత్సంగం కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంటే శిక్షణ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మకుమారి సమాజం ద్వారా వాళ్ళు కంబైన్డ్ గా నేను కంబైన్డ్ గా క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అది ధ్యాన మండలి వాళ్ళ పర్మిషన్ తోటి. ఎందుకంటే బేసిక్ గా ధ్యాన మండలి గురుజీని కాబట్టి వాళ్ళ పర్మిషన్స్ తోటి నేను ఎవరైనా చేస్తూ ఉంటాను. నేను అందుకనే అక్కడికి అలాగే నేను క్లాసెస్ నిర్వహించినప్పుడు కొన్ని 100 మందికి నేను క్లాసులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా గురుజీలే నువ్వు అన్ని చేస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నువ్వు కూడా శిక్షణ ఇవ్వచ్చు అన్ని వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ మీదకి ఇప్పటికి సుమారు నేను 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి నా దగ్గర శిక్షణ తీసుకుని ఉంటారు. కాకపోతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ కోసం వస్తున్నారు కొన్ని 100 మంది ఉంటారు. సో మరి మీరు నేర్పిస్తున్న ఈ యోగాలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? మీరు నేర్పించేటటువంటి ఈ యోగా విధానం అంటే కొంచెం క్లుప్తంగా మాకోసం చెప్తారు? తప్పకుండా. యోగా అంటే బేసిక్ గా శరీర ఎక్సర్సైజెస్, ఆసనాలు, పచ్చికాయగూరలు తినడం లాంటిది అని అనుకుంటుంటారు. మా ధ్యాన మండలి సంస్థ డిజైన్ చేసిన ప్రధానంగా ఏంటంటే యోగా ఈజ్ ఏ ఆర్ట్, యోగా ఈజ్ ఏ సైన్స్, యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఏ స్పిరిచువాలిటీ అన్నదిగా మేము దాని విధంగా బేస్మెంట్ గా రూపకల్పన చేసి మేము డిజైన్ చేయడం జరిగింది. యోగాలో స్టెప్స్ ఏంటంటే ఇందులో 3 ప్రధాన భాగాలుగా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. యోగాలో ఫస్ట్ గా మన మనకి శరీరాన్ని నడిపించేది నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ శుద్ధి అవటం కోసం ఒక స్టెప్ తీసుకుంటాము. తర్వాత మనకి నాళాలు, రక్తనాళాలు. ఈ రక్తనాళాల్లో రక్తాన్ని సరఫరా పూర్తిగా అవ్వడానికి ప్రాణశక్తి అనేది కావాలి. ఆ ప్రాణశక్తి అందించడం కోసంగా ప్రాణాయామం అనేది ఒకటి చేస్తున్నాం. నాడీ శుద్ధి కోసం మెడిటేషన్ చేస్తాము. ప్రాణశక్తి ప్రవాహం రక్తంతో కలిసి ప్రవహింప చేయడానికి ప్రాణాయామం చేస్తుంటాము. మన శరీరానికి 300 జాయింట్లు ఉంటాయి. ఈ జాయింట్స్ అన్ని ఫ్రీ అవ్వటం కోసం మనం 13 రకాల ఎక్సర్సైజెస్ ఇక్కడ మేము నేర్పుతుంటూ ఉంటాం బేసిక్ గా అనేది. దాని తర్వాత మనకి శరీర భాగాల్లో అధికంగా నడుము భాగాల్లోనూ పిరుదల భాగంలోనూ ఇవి కొంత కొవ్వు పెరిగిపోయి అసభ్యంగా కనిపిస్తుంటది, అక్రాకృతిగా కనిపిస్తుంటారు. అక్రాకృతిగా కనిపిస్తుంటది. అవన్నీ తొలగిపోవడానికి ఆసనాల కార్యక్రమాన్ని మేము ఇందులో మొదలు పెడతాం. అంటే ఫస్ట్ గా ఎక్సర్సైజెస్ తోటి, తర్వాత ప్రాణాయామము, తర్వాత ఆసనాలు, ఆ తర్వాత మెడిటేషన్. ఈ 4 స్టెప్స్ గా మేము చేస్తాం. ఆసనాల్లో వచ్చే భాగమే సూర్య నమస్కారాలు. అవి కూడా మేము చేస్తుంటాం. అయితే మరి ఆసనాలు, సూర్య నమస్కారాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అయితే మరి మీరు నేర్పించే ఆసనాల్లో కొన్నింటిని మా కోసం చూపించగలుగుతారు? డెఫినెట్లీ. ముందు ఎలా చేయాలో నేను చూపిస్తాను, నేను చేస్తున్నది. తర్వాత నా సత్సంగ సభ్యులు ఎలా చేస్తున్నారు అన్నది వాళ్ళ చేత కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మీరు చెప్పారు చాలా ఆసనాలు ఉన్నాయి, నేను నేర్పిస్తున్నాను, తర్వాత ధ్యానాన్ని కూడా దాంతో పాటు నేర్పిస్తాను అని. అయితే మరి మీరు నేర్పించే ఆసనాల్లో కొన్నింటిని మా కోసం చూపించగలుగుతారు? డెఫినెట్గా. ప్రముఖంగా మనకి శరీరానికి సంబంధించిన నాడీ వ్యవస్థ శుద్ధి అవటం కోసం ధ్యానం, ఆ నాడులో కీళ్ళు నరాలు అన్నవి లూజ్ అవటం కోసం ఎక్సర్సైజెస్, అలాగే మన ఒంటికి అధికంగా పేరుకుంటున్న కొవ్వును కరిగించడం కోసం కొన్ని ఆసనాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. దీంట్లో ప్రముఖంగా ఉపయోగపడేది గోముఖాసనం. ఈ గోముఖాసనం ఏంటంటే మనకి ఈ షోల్డర్స్ దగ్గర, ఛాతీ దగ్గర, వీపు భాగంలో ఉండే కొవ్వుని కరిగించడం కోసం ఈ గోముఖాసనం ఉపయోగపడుతుంది. మా సత్సంగ సభ్యులు ఈ గోముఖాసనాన్ని మీ ఛానల్కి డిస్ప్లే చేస్తారు, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక కాలుని మనకి వెనక్కి పక్కకి మడిచిపెట్టుకుని కూర్చోవాలి. రెండో కాలుని దాని మీదకి తీసుకొచ్చి 2 మోచెప్పులు ప్యారలల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఏ కాలుని అయితే కిందన కూర్చోపెట్టామో ఆ చేతిని వెనక్కి తీసుకెళ్ళాలి. తర్వాత రెండో చేతిని పైకి లేపి వీపు వెనక్కిగా తీసుకెళ్తూ మొదటి చేతి తాలూకు ఫింగర్స్ ని రెండో చేతి తాలూకు ఫింగర్స్ నే జాయింట్ చేయాలన్నమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇలా పెట్టి టైట్ పెట్టామో 2 ఫింగర్స్ జాయింట్ చేసుకుని షోల్డర్స్ వీపుతూ ఉంటుంది, అలాగే ఛాతీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, తర్వాత వీపు పెయిన్ వస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే బాడీకి పెయిన్ వచ్చిందో అక్కడ ఉండే కొవ్వు కరుగుతుంది అనమాట.
బాడీ మనం ఇలా ఫ్రీగా వదిలేస్తుంటే పీపాలు పెరిగినట్టు పెరుగుతూ ఉంటాం మనం. వీటిని ఎప్పుడైతే మనం టైట్ చేస్తున్నామో షింక్ అవుతూ ఉంటాం. దానికోసం ఈ ఆసనాలు మనకి బాగా ఉపయోగపడతాయి. గోముఖాసనం అంటారు. అయితే మరి ఇప్పుడు గోముఖాసనం గురించి మనం చూసాము, తెలుసుకున్న ఉపయోగాలు కూడా మీరు చెప్పారు. మరి మరికొన్ని ఆసనాల గురించి కూడా మాకు చూపించగలుగుతారు? గోముఖాసనం వల్ల దానికి ఉపయోగాలు లాభాలు మీకు చెప్పాను. అదే ఉపయోగం ఎలా చేయాలో దానివల్ల ఉపయోగించుకుంటూ వచ్చే లాభం ఏంటన్న చెప్పాను. ఇప్పుడు మా నేవల్ టార్గెట్ సాక్స్ ధ్యాన యోగ మండలి సభ్యుల ద్వారా మీకు ఏంటంటే సర్వాంగాసనాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ సర్వాంగాసనం వేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మీకు వివరిస్తాను. నేను పొందిన ఆసనాలు స్ట్రైట్గా ఎడంకాలు పైకి లేపుతారు, తర్వాత రెండో కాలు కూడా పైకి లేపుతారు స్ట్రైట్గా అన్నది. ఆ తర్వాత నడుము మీద చేతులు వేసుకుని రెండు కాళ్ళని స్ట్రైట్ చేసుకుంటారు అనమాట. సరిపడుతుంది. ఇది సర్వాంగాసనం అంటూ అంటే దీని మీద ఒక కాలు ఒక క్రాస్ కూడా చేస్తుంటారు. ఇది తర్వాత సైక్లింగ్ కూడా చేస్తారు, సైకిల్ పెడలింగ్ చేస్తున్నట్టుగా కూడా చేస్తుంటారు. వీలైతే దీని మీద ఆసనాలు ఉంటే పద్మాసనం ఇలాంటి ఆసనాలు కూడా వేయచ్చు అనమాట. ఆ స్థితిలో ఉన్నది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ మనకి ఇక్కడ థ్రోట్ దగ్గర ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ మీద బాగా యాక్టివేషన్ జరుగుతుంటుంది అండి. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ రాకుండా మనకి నివారణ చేస్తుంటుంది. తర్వాత ఇది లేడీస్ చేత కూడా నేను మీకు చేసి చూపిస్తుంది. లేడీస్ చేయటం వల్ల వీళ్ళకి ఏంటంటే ఋతుక్రమ ప్రాబ్లాలు అంటే నెలసరిలో సరిగ్గా రాకపోవటం ఇలాంటివి ఉంటాయి. రిలాక్సేషన్ ఇలాంటి ప్రాబ్లం నుంచి కూడా దీన్ని విముక్తి పొందొచ్చు. దాని తర్వాత మనకి జీర్ణకోశ వ్యాధులు కూడా దీంట్లోంచి మనకి నివృత్తి పొందుతుంది. ఇది సర్వాంగాసనం. దీన్నే మృత్యుంజయ మహాసనం అంటూ ఉంటాం అనమాట. అంటే దీన్ని రోజుకి 3 గంటల సేపు కానీ మనం సాధన చేస్తే అసలు ఆ మనిషికి చావు మరణం అనేది ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని మృత్యుంజయ మహాసనం అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ మా లేడీస్ కూడా వేసి చూపిస్తారు. మంగళలక్ష్మి ఓకే. ఇప్పుడు మీకు 2 రకాల ఆసనాలు చూపించాను. ఇప్పుడు దీనికన్నా ఇంకొంచెం కష్టమైంది హలాసనం. ఈ హలము అంటే నాగలి, మన పొలంలో దుండే నాగలి. ఆ నాగలి రూపంగా మన బాడీని బెండ్ చేస్తాం. ప్రియాంక ఒక కాలు ఎడంకాలను పైకి లేపుతారనమాట. అది తర్వాత రెండో కాళ్ళని కూడా పైకి లేపుకుంటారు. ఆ తర్వాత 2 కాళ్ళు అలా స్ట్రైట్గా ఉంచి నడుమే చేతులు వేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటే కాలు స్ట్రైట్గా తీసుకుంటారు. అది ఈ నడుమే చేతులు వేసిన తర్వాత ఎడంకాల్ని తల వెనక భాగం నేలకి టచ్ అవుతున్నట్టుగా తీసుకెళ్తారనమాట. అది తర్వాత రెండో కాళ్ళని కూడా ఆ విధంగా తీసుకెళ్తారనమాట. తర్వాత ఇప్పుడు 2 కాళ్ళని కూడా అదే విధంగా తల వెనకగా నేలకి టచ్ అవుతున్నట్టుగా తీసుకెళ్తారనమాట. ఇది హలం అంటే నాగలి ఈ విధంగా ఉంటుంది. ఇలా అలా కాళ్ళు మామూలుగా తీసుకొచ్చేసి జాగ్రత్తగా ఈ హలాసనం చురుకుదనంగా ఉంటుంది. అలాగే వెన్నుపూస మెత్తపడుతుంది అనమాట. అంటే మనకి ఎక్కువగా తుంటి నొప్పులు నడు నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులు రాకుండా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఇలాగ ఈ డబల్ ఫోల్డింగ్ మనం చేయటం వల్ల ఏంటంటే కడుపులో ఉండే ఈ జ్ఞాన గ్రంథులు అంటే మనకి డైజెషన్ పవర్ బాగా పెరుగుతుంది అనమాట. ఇక్కడ జఠరాగ్ని అనేది ఒకటి బాగా ఉంటుంది. దానివల్ల మనం ఇనప ముక్కలు తిన్నా ఏం తిన్నా కూడా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ హలాసనం వేయటం వల్ల ఏంటంటే ఈ వ్యవస్థ అంతా కూడా బాగా ఇదవుతుంది అనమాట. దీని తాలూకు ఉపయోగాలు అంటే ఈ ఉపయోగాల కోసం నేను చెప్పాలంటే ఒక గంట చెప్పచ్చు. మీకు సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే లైట్ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి మనం మిగతా ఆసనాలన్నీ కూడా కవరప్ చేయొచ్చు. అర్థమైందనమాట చక్రాసనం. ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే 2 పాదాలు నేలకి ఆంచి మోకాళ్ళ వరకు లేపుతారనమాట, నిల్చోబెడతారనమాట. తర్వాత 2 చేతుల్ని తల పక్క భాగంగా నేల మీద ఆనిస్తారనమాట. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ నడు భాగాన్ని ముందు లేపుతారనమాట. ఆ తర్వాత పూర్తిగా చెస్ట్ భాగాన్ని కూడా లేపి అలాగా విల్ షేప్ లాగా అర్ధ చక్రాసనం. ముందు దీన్ని అర్ధ చక్రాసనం అంటారు.
ఇక ఫార్వర్డ్ బెండింగ్ మనం చేస్తాం. దీన్ని ఏంటంటే నడుని ఇలా పైకి లేపుతూ చేస్తాం. ఇది కూడా నడానికి సంబంధించిన నాడీ వ్యవస్థ అంతా కూడా ఇది అవుతుంది మనకి. అలాగే పొట్ట దగ్గరది పొత్తి కడుపు దగ్గరది కూడా కొవ్వు కరుగుతుంటుంది, ఇలా బెండ్ అవుతుంది కాబట్టి. అంటే పొత్తి కడుపు వీటి కరగడానికి వేరే ఆసనాలు ఉన్నాయి, ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ చక్రాసనాన్ని నేను ఇంకోళ్ళకి చేతి కూడా మీకు చూపిస్తాను. ఓకే, రిలాక్స్. ఇప్పుడుది ఈ చక్రాసనంలో అంటే కొంత భాగం వరకు అంటే ఒక అర్ధ చక్రం కింద త్రిపోత్ చక్రం కింద కనపడదు. ఇంకా దీనికన్నా ఏంటంటే 2 పాదాల దగ్గరికి 2 చేతులు వచ్చి కంప్లీట్ వీల్ కింద మీకు కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను రోజు నిత్య సత్సంగంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈశ్వర గురూజీ గారు ఆయన వేసి చూపిస్తారు. రిలాక్స్. ఇది పూర్తి స్థాయి చక్రాసనం అనమాట. యాక్టివేషన్ జరుగుతుంది. నడుము నొప్పి ఇలాంటివన్నీ మనకు రావు. కడుపులో ఉండే కొవ్వు కరుగుతుంది, డైజెషన్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ సైమల్టేనియస్ ఒకదానికి ఒక సైక్లింగ్ అనమాట. తర్వాత చూపించారు షుప్త వజ్రాసనం. ఇప్పుడు ఇక్కడ నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రసాద్ గారు ఆయన వేసి చూపిస్తారు షుప్త వజ్రాసనాన్ని. ఇక్కడ లేడీస్ నుంచి లక్ష్మీని వేస్తాం. కూర్చున్న తర్వాత వజ్రాసనంలో కూర్చుని అంటేనే చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ వజ్రాసనంలో కూర్చుని వెనక్కి మొత్తం వాలిపోవడం అని అంటే నాట్ ఎ జోక్ అనమాట. ఇదేంటంటే తొడల్ని ఇలా పిండే ఒక మన టవల్ని ఇలా పిండితే ఏ విధంగా మనకి మెలికలు తిరిగినట్టు ఉంటుందో ఆ విధంగా దొరుకుతుంది అనమాట. అంటే టైస్ ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉండే వాళ్ళకి ఈ ఆసనం చేయడం వల్ల తొడల్లో ఉండే కొవ్వు బాగా కరుగుతుంది అనమాట. దీనివల్ల లాభం ఏంటంటే ఓకే, రిలాక్స్. ఏదైనా డ్రెస్ ఉండాలా లేకపోతే అడ్డుతాయేమో అనే అపోహ ఉంటుంది చాలా మందికి, అందుకనే వేయలేకపోతుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు చూసారు కదా, శారీ కట్టుకున్న వాళ్ళ చేత చేయించాను, మామూలు డ్రెస్ వేసుకున్న వాళ్ళ చేత కూడా చేయించాను. ఇదేంటంటే అది సాధన వాళ్ళు తీసుకునే ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ డ్రెస్ ఏ ఆసనానికి ఏది ఇబ్బంది ఉండదు, ఏ డ్రెస్ తోటి ఏదైనా చేయొచ్చడానికి ఇది ఉండదు. మనకి కాన్సన్ట్రేషన్ ఉండి ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మాకు ఉష్ణాసనం అన్నది ఒకటి మీకు చేసి చూపిస్తాను. లేపండి, ఎడమ మడ మీద పెట్టండి, కుడి చేతులు లేపండి, కుడి మడ మీద పెట్టండి, తలను బాగా వెనక్కి వాల్చండి. ఉష్ణాసనం అంటామండి దీన్ని వల్ల కూడా మనకి ఈ నరాలకు వెన్నుపూసకు సంబంధించిన నాడీ వ్యవస్థ అంతా కూడా చురుకుతనంగా తయారవుతుంటుంది. వెన్నుపూస నొప్పి మనకి ఆ నొప్పులు అన్నది రాకుండా ఉంటుంది, జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటుంది, డైజెషన్ పవర్ పెరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి లేడీస్లో ఉండే ఋతుక్రమ ప్రాబ్లాల వల్ల కూడా వీళ్ళ ఇబ్బందులు కూడా ఈ ఆసనం వల్ల కూడా వీళ్ళకి తొలగుతూ ఉంటాయి. ఓకే, రిలాక్స్. మళ్ళీ చేయి పైకి లేపండి, రెండో చేయి పైకి లేపండి, అలా వజ్రాసనంలో కూర్చోండి, అలా పైకి లేకండి, కాలు తీసుకోండి, క్యారీ ఆన్. సూర్య నమస్కారాల సాధన కూడా మీకు జస్ట్ చూపిస్తాను. మంత్రం చెప్పండి అందరూ. నెక్స్ట్ 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 నెక్స్ట్
నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఆసనాల పేర్లు చెప్పారు కదండి, 12 పొజిషన్స్ చూపించారు, వాటికి పేర్లు చెప్పారు. 2 మంత్రాలు ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క మంత్రాన్ని ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు ఆ జ్యోతి గారు అవి చేసి చూపిస్తారు, మంత్రాన్ని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇది నమస్కారానికి మంత్రం చెప్పమ్మా. ఓం మిత్రాయ నమః. తర్వాత ఆసనానికి మంత్రం చెప్పండి. తర్వాత సూర్యాయ నమః. తర్వాత భానవే నమః. ఖగాయ నమః. పూతే నమః. హిరణ్యగర్భాయ నమః. మరీచాయ నమః. ఆదిత్యాయ నమః. సవిత్రే నమః. ఆర్కాయ నమః. భాస్కరాయ నమః. అన్నది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఇక్కడ మాకు సహకారాలు అందిస్తున్న ప్రసాద్ గారు ఆసనం పేరు చెప్తారు. ఆ ఆసనానికి శ్వాస ప్రక్రియ చెబుతూ వాళ్ళు ఆ ఆసనం కూడా చేస్తారు. ఈ సూర్యాయ నమః మంత్రం చెప్తూ శ్వాసను మనం మామూలుగా వదులుతాం అనమాట, శూన్య స్థితిలో ఉంటాం అనమాట. ఇప్పుడు ఉద్వాసం పొజిషన్కి రండి, మంత్రం చెప్పండి. రవయే నమః. ఓం రవయే నమః. ఇక్కడ ఆసన పొజిషన్ ఉద్వాసన. దీనికి ఏంటంటే శ్వాస తీసుకుంటాం అనమాట. మళ్ళా ఇప్పుడు పాదహస్తాసనానికి రండి. దీనికి మంత్రం ఓం సూర్యాయ నమః. దీనికి ఏంటంటే శ్వాసను వదలాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏకపాదహస్తాసనం అనమాట. దీనికి మంత్రం ఓం భానవే నమః. దీనికి ఏంటంటే సగం శ్వాస తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ద్విపాదహస్త పొజిషన్కి రండిది. దీనికి మంత్రం ఓం ఖగాయ నమః. దీనికి పూర్తిగా శ్వాస తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం పర్వతాసనానికి వస్తారనమాట. ఓం హిరణ్య గర్భాయ నమః. దీనికి శూన్య స్థితిలో ఉంటాం అనమాట. ఇప్పుడు సాష్టాంగాసనం. ఇప్పుడు దీంట్లో ఈ పొజిషన్లో ఏంటంటే శ్వాసనే శూన్య స్థితిలో ఉంటాం అనమాట. ఇందాక నమస్కార పొజిషన్లో శూన్య స్థితిలో ఉన్నాం, ఇక్కడ ఈ పొజిషన్లో శూన్య స్థితిలో ఉంటాం. ఓం మరీచాయ నమః. దీన్ని భుజంగాసనం ఉంటాము, ఇక్కడ శ్వాస తీసుకుంటాం అనమాట. ఓ ఏకపాదహస్తాసనం అండి. ఇప్పుడు ఓం ఆదిత్యాయ నమః. సగం శ్వాస తీసుకుంటాం అనమాట అండి ఇక్కడ. ఇప్పుడు ద్విపాద హస్తాసనానికి రండిది. ఇక్కడ పూర్తి శ్వాస తీసుకుంటాం. ఓం సవిత్రే నమః. పాదహస్తాసనానికి రండి. ఇక్కడ ఏంటంటే శ్వాసను వదులుతాం అనమాట. ఇక్కడ దీనికి ఏంటంటే ఓం ఆర్కాయ నమః. ఇప్పుడు లాస్ట్ది భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇది శ్వాస తీసుకుంటాం, ప్రణవాసనం అనమాట. ఈ 12 ఆసనాలు, 12 పొజిషన్స్, 12 ఆసనాల పేర్లు ఉంటాయి, 12 మంత్రాలు ఉంటాయి, 12 శ్వాస విధానాలు కూడా ఉంటాయి అనమాట. ఇది సూర్య నమస్కారాలు తాలూకు. శ్వాస తీసుకెళ్ళి పెట్టుకోండి. ఒక వృక్షంలాగా ఉంటుంది అనమాట, వృక్షాసనం అనమాట. అయితే మనకి టైం లేదు కాబట్టి అది గ్రూపిజంగా అన్ని ఆసనాలు మీకు చేస్తాను. ఓకే, ఒక 2 జెంట్స్ ముందుకు వెళ్ళండి, 2 లేడీస్ ముందుకు రండి. దాస్ గారు మీరు ఆ 2 జెంట్స్ మధ్యకి వెళ్ళండి. మత్స్యాసనం ఏంటి, మీరు పద్మాసనంలో కూర్చొని మత్స్యాసనం ఏంటి. శ్రీను రావాలి తొందరగా.
మీరు ఉచ్ఛ్వాసంలో ఉండండి అమ్మా. నువ్వు ఈ జెంట్స్ ఇద్దరు మధ్యకి వచ్చి పద్మాసనం మధ్యాసనం ప్రభా నువ్వేమైనా వేస్తావా? రామకృష్ణ గురించి మీరు రండి, మీరు వేయండి వచ్చారు, మీరు వచ్చి ఒక ఆసనం వేయండి. వాళ్ళు కూడా మనకి ఏంటంటే నడుము నొప్పి, మెడ నొప్పి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఓకే, మీరందరూ మీకు రైట్ రెండు వాళ్ళంతా శుద్ధ వజ్రాసనంలోకి రండి, లేకపోతే శశాంకాసనం వేయండి. ఓకే, వెనక్కి రండి సచ్చారారు. శశాంకాసనం వేయండి, శశాంకాసనం. సౌజన్య ఇది మీకు ఒక పువ్వు ఆకారంలో మీకు ఇది కనపడుతుంటుంది అన్నమాట. అంటే ఒక పువ్వుకి మధ్యలో ఇలాగా ఇది ఉంటుంది కాడలాగా. వాళ్ళు ఉచ్ఛ్వాసంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత 4 రెక్కలు విచ్చుకుంటాయి. ఉష్ణాసనంలో 4 ఉన్నారు. తర్వాత ఇంకా పువ్వులు కిందకి రాలిపోయే టైంలో రేఖలు కిందకి వచ్చేస్తాయి. మధ్యాసన పొజిషన్లో 4 ఉన్నారు. దాని తర్వాత కొన్ని విడవని రేఖలు ఉంటాయి, ముడిచిపెట్టులు ఉంటాయి. అదేమో ఇలా శశాంకాసనంలో ఉన్నారనమాట. అందుకని మీకు లాస్ట్గా ఈ శశాంకతో ఆసనాల స్థితిని వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడైతే గురుగారు వారి శిష్యులు చూపించినటువంటి కొన్ని ఆసనాలని, తర్వాత వచ్చే సూర్య నమస్కారాలను కూడా చూసాం కదా. అయితే మరి గురుజీ మీరు చెప్పండి, ఇప్పుడు యోగా నేర్చుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. మరి మీరు చెప్పబోతున్నటువంటి అంటే మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో తొలిగినటువంటి సమస్యలు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఎలాంటివి ఉంటాయి? యోగా నేర్చుకోవటం వల్ల ముందు మనకి మనిషి ఎంత బరువు ఉన్నప్పటికీ కూడా తేలిగ్గా అనిపిస్తుంది. అంటే 40 కేజీలు బరువు ఉండొచ్చు, 100 కేజీలు బరువు ఉండొచ్చు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళే మోసుకోలేకపోతున్నాం. 40 కేజీలు ఉన్న వాళ్ళు అలాగే అనుకుంటారు, మా బాబు నేను బరువు మోయలేకపోతున్నాను. 100 కేజీలు బరువు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అలాగే అనుకుంటారు. అయితే ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయటం వల్ల మన మనిషి తేలిక అంటే మన శరీరం తేలిగ్గా అనిపిస్తుంటుంది అన్నమాట. అలాగే చిన్న పని చేసిన శరీరం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్న పని చేస్తున్నప్పుడు కూడా తొందరగా అలసిపోతుంటారు అన్నమాట. మనం ఈ ప్రాణాయామము ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ప్రాణశక్తి నిల్వలు మనలో పెరగటం వల్ల ఎంతసేపు పనిచేస్తున్నా కూడా అలసట అనేది లేకుండా ఉంటుంటుంది అన్నమాట. తర్వాత మనకి కొన్ని రకాలైన శారీరక ఇబ్బందులు మనకు ఉంటూ ఉంటాయి. అంటే మానసికంగా ఇబ్బందుల గురించి తర్వాత చెప్తాం, ముందు శారీరక ఇబ్బందుల కోసం మనం తీసుకుంటాం. ఈ లేడీస్కి ఏంటంటే ఈ జబ్బలు లావుగా ఉంటాయి, లేదంటే ఛాతీ ఎక్కువగా ఉంటుంటుంది, లేదంటే వీపు భాగంగా ఎక్కువగా ఉంటుంది, తొడల భాగంగా ఎక్కువ ఉంటుంది, నడుము భాగంగా ఎక్కువ ఉంటుంటుంది. ఇవన్నీ పోవడం కోసం మనం ఆ కొవ్వుని కరిగించడం కోసం ఆసనాలు మనం చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఇలా చేయబెట్టి వీపు గొక్కోవడానికి మనకి ఇబ్బందికరంగా ఉంటుంటుంది అన్నమాట. ఇవన్నీ తొలగిపోవడం కోసం మనం ఇప్పుడు మీకు ఒక గోముఖాసనం అనేది ఒకటి ఉన్నది. ఈ గోముఖాసనం అనేది మనం చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఛాతీలో జబ్బల్లో పెరిగిపోయిన కొవ్వు, వీపు భాగంలో ఉండే కొవ్వు, ఈ ఛాతీ దగ్గర ఉండే కొవ్వు ఎక్కువగా మనకి కరగడానికి ఈ గోముఖాసనం అనేది ఒకటి ఉపయోగపడుతుంటుంది. అలాగే తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒకటి ఎక్కువ ఉంటుంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తొలగిపోవడానికి మనకి పంచముక్తాసనం అనేది ఒకటి ఉంటుందండి. ఆ తర్వాత పవనముక్తాసనం అనేది ఇంకోటి ఉంటుంది. ఈ పవనముక్తాసనం, పంచముక్తాసనం అనేది చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ మనకి తగ్గుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ నా క్లాస్లో ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వాళ్ళలో లక్ష్మి, మంగాలక్ష్మి అనే ఆవిడ ఉన్నది. ఆవిడ యాక్చువల్గా పిల్లల తల్లి, మనవల తల్లి అయినప్పటికీ కూడా నేను చెప్పిన ఆసనాలు అన్నీ వేస్తాను. ఆవిడ ఈ క్లాసుకి రాకముందు గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత చిరాకు, కోపం ఇలాంటి దీంతో ప్రతి చిన్నదానికి కోపడిపోవడం, చిరాకు పడిపోవడం, ఇంట్లో కేకలేసుకోవడం ఇలాంటివన్నీ ఉండేది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత నేను చెప్పిన శిక్షణ పూర్తిగా తీసుకొని అన్ని పాటించడం వల్ల, ఆహార నియమాలు అయితేనే కానీ, నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ఆసనాల వల్ల అయితేనే కానీ ఆవిడకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ దూరం అయింది. తర్వాత మానసికంగా ప్రశాంతంగా ఉన్నది. ఎవరి మీద కోపం, చిరాకు పడిపోవడం, అసంతృప్తి, అనవసరమైన నీరసాలు లేకుండా తొలగింది అన్నది వాళ్ళు చెప్పిన నిదర్శనం అన్నమాట. అంటే యోగా నేర్చుకోవడం వల్ల శారీరకమైనటువంటి సమస్యలతో పాటు మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి, అలాగే ఒత్తిడి నుంచి కూడా మనం బయటపడవచ్చు అని చెప్తున్నారు. అయితే మరొక విషయం మాకు చెప్పండి, ఎంత వయసు నుంచి ఈ యోగాభ్యాసాన్ని మొదలు పెట్టవచ్చు? గుడ్ క్వశ్చన్. యోగా అనేది ఏదో ఈ వయసు వాళ్ళే చెయ్యాలి, ఆ వయసు వాళ్ళే చెయ్యకూడదు అన్నది ఏమి నిబంధనలు ఏం లేదండి. ఏ వయసు వాళ్ళనే చేయొచ్చు, ఏ స్థితిలో ఉండే వాళ్ళనే చేయొచ్చు. అంటే శారీరక స్థితి అవ్వచ్చు, మానసిక స్థితి అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళనే చేయొచ్చు. ఇది బేసిక్ గా నేను ధ్యాన మండలి వాళ్ళు డిజైన్ చేసిన దాని ప్రకారం అయితే ఈ ఉచిత ధ్యాన వైద్య యోగ శిక్షణ MMY అన్నది
14 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళ వరకు కూడా చేసేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఎక్సర్సైజెస్ అయితేనే, ప్రాణాయామం అయితేనే, మెడిటేషన్ అయితేనే. అలాగే మేము చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనేది సమ్మర్ హాలిడేసెస్లో, సమ్మర్ వెకేషన్స్లో పూజశ్రీ లక్ష్మీ గురూజీ గారు నిర్వహిస్తుంటారు. అది అక్కడ ఏంటంటే 7వ సంవత్సరం నుంచి 14 సంవత్సరాల వయసులోకి వరకు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఎగ్జామినేషన్స్ లో టెన్షన్స్, స్ట్రెయిన్స్ లేకుండా ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్ గా ఆడుతూ పాడుతూ ఏ విధంగా పాస్ అయ్యే గుడ్ రిజల్ట్ మనం తెచ్చుకోవచ్చు అన్న దాని విధంగాను, తర్వాత తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల ఏ విధంగా బాధ్యతగా, గౌరవంగా మెలగాలి అనేది విషయాల మీద మేము అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఏ వయసు వాళ్ళకి ఆ వయసు. ఇప్పుడు నేను ఇక్కడ నిర్వహించే సత్సంగంలో మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లల చేత కూడా నేను మంత్రాలు చెప్పించాను, ఆసనాలు చేయించాను, సూర్య నమస్కారాలు చేయించాను. క్రాంతి అన్నది 6వ క్లాస్ చదువుతాను. సరేనండి, మరి యోగా వల్ల ఉపయోగాలు చెప్పారు. అయితే ప్రతిరోజు ఎంత సమయం దీన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారు? ఇది ఇక్కడ వాళ్ళ శారీరక స్థితి, ఇప్పుడు మన వాళ్ళకు ఉండే ఇబ్బందులు బట్టి, ప్రాబ్లమ్స్ బట్టి దాని మీద వాళ్ళు ఎక్కువ సాధన చేయవలసి ఉంటుంది. లేదంటే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతుంటుంటే ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ రోజులు కూడా చేయవలసి ఉంటుంది. వాళ్ళ ఇబ్బందులు బట్టి మీద అది ఆధారపడి ఉంటుంది. అయితే మినిమం గా బేసిక్ గా ఏంటంటే ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజెస్ అండ్ ఆసనాలకు కేటాయించుకోవాలి, ఒక 10 నిమిషాలు ప్రాణాయామం, ఒక పావు గంట మెడిటేషన్ చేసుకుంటే రెగ్యులర్ గా చేసుకుంటే అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భవిష్యత్తులో వాళ్ళకి ఇప్పుడు ఏం లేవు కదా, ఇబ్బందులు అయినా కదా, ఇప్పుడు యోగా ఎందుకని మాత్రం ఆగకూడదు. రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే భవిష్యత్తులో మనకు ఏ విధమైన ఇబ్బందులు, రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, పరిపూర్ణ ఆనందంగా జీవితాన్ని గడపచ్చు. యోగా చేయడానికి ఏ సమయం అనుకూలమైందంటారు? ఓకే, ఇప్పుడు మనకి ప్రాణాయామం చేయాలి అంటేనంటే ఉదయం చేయాలి మేడం. అంటే సూర్యోదయానికి ముందుగా ప్రాణాయామం చేయాలి, అలాగే సూర్య అస్తమైన తర్వాత ప్రాణాయామం చేయాలి. అలాగే ప్రాణాయామం చేయడానికి ఆకలి అంటే ఖాళీ కడుపుతోటి చేయాలన్నమాట. అంటే బాగా తిన్న తర్వాత మాత్రం చేయకూడదు. అలాగే ఆసనాలు ఇప్పుడు ఈ పవనముక్తాసనం కానీ, లేదంటే ఇలాగ భస్తిక ప్రాణాయామం ఇలాంటివి ఉన్నాయి, కపాలభౌతి ప్రాణాయామం, ఇవన్నీ కూడా ఖాళీ కడుపుతోటి చేయాలన్నమాట. అంటే బేసిక్ గా చెప్పాలంటే ఉదయం 6 లోపు మనం చేసే ఆసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే సూర్యాస్తమైన తర్వాత 6 తర్వాత అది రాత్రి పడుకునే పోయే ముందు ఎప్పుడు చేసుకుంటా పర్వాలేదు. యోగా చేసే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నాం? ఓకే, మనం ప్రాణాయామం చేయాలి అంటే మనం ఒక మంచినీరు తాగిన తర్వాత అరగంట తర్వాత వరకు చేయకూడదు. అలాగే మామూలు టిఫిన్ గానీ తిన్నామంటే 1 గంట వరకు తీసుకోకూడదు. భోజనం గానీ చేసామంటే 3 గంటల తర్వాత వరకు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. దాని తర్వాత ఒకవేళ ఈ మటన్, చికెన్స్ లాంటివి తింటే 72 గంటల వరకు వాటి తాలూకు ఇది ఉంటుంది కాబట్టి ప్రాణాయామం చేయకూడదు. అయితే ఇప్పుడు ఇవి ఆహారం తిన్న ఎంతసేపు తర్వాత తీసుకోవాల్సిందంటే చేయవలసిందని చెప్పాను. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే సాత్విక ఆహారం తీసుకుంటే ముందు ఆరోగ్యం. అంటే మనకి మసాలా దినుసులు, తర్వాత ఈ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి తినకుండా, స్పైసెస్ అయ్యి వాడకుండా, నిల్వ ఉంచిన ఊరగాయ పదార్థాలు, తర్వాత బేకరీ ఐటమ్స్ ఇలాంటివి మనం తినకుండా, కారాన్ని తగ్గించాలి, ఉప్పు తగ్గించాలి. అసలు ఎప్పుడు కూడా మటన్, చికెన్ వాటి జోలికి వెళ్ళకూడదు. అది మనకు సంబంధించిన, మానవులకు సంబంధించిన ఆహారం మాత్రం కాదు ఎట్టి పరిస్థితుల్లో, అది జంతువులకు సంబంధించిన ఆహారం. అందుకని వాటి వల్ల ఇవాళ కక్షలో కార్మోషాలు ఎక్కువైపోతున్నాయి. ఈ మటన్, చికెన్స్ ఇలాంటివన్నీ తినడం వల్ల సాత్విక ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఉప్పు, కారం తగ్గిస్తే ఇంకా మంచిది. ఇంకా చెప్పాలని అనుకుంటే యోగా ప్రక్రియలో ఉన్నాము అంటే ఏ సీజన్లో దొరికే ఆ సీజన్ ఫ్రూట్స్, అలాగే పచ్చికాయగూరలు కూడా తింటుంటే తొందరగా డైజెషన్ అవుతుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ రాదు, తొందరగా మనం మనిషి తేలిగ్గా ఉంటాము. ఎప్పుడు లెగాలంటే అప్పుడు లెగగలుస్తాం, నిద్రమత్తు తగ్గుతుంది, శారీరక బరువు తగ్గుతుంది, అలసట మెయిన్ అలసట అనేది కూడా మనకు తగ్గుతుంది. ఒక పని చేసిన వెంటనే నీరసం రాకుండా ఎంతసేపు చేసినప్పటికీ కూడా ఇదిగా ఉంటుంది, మొక్కల్లో తేజస్సు ఉంటుంది. ఇవన్నీ కూడా వీటి వల్ల సాధ్యం. ఓకే, మరి చివరిగా చెప్పండి, కొత్తగా యోగా నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే సమయం తక్కువ ఉండి కొద్ది సమయాన్ని మాత్రమే వినియోగించాలి అనుకుంటున్న వారికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు? ఓకే అండి, ఇది కూడా మంచిగా వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఈ యాంత్రిక యుగంలో అందరికీ కూడా టైం స్పేర్ చేయడానికి అన్నది చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మన దైనందిన కార్యక్రమాల్లో రాత్రి పడుకోవడం లేట్ అయిపోతుంది, పొద్దున్న లేగాలంటే ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ మన ఆరోగ్యం మనకి ప్రధానం కాబట్టి ముందుగా మనకి ఏంటంటే తేలికపాటి ఎక్సర్సైజెస్ లేచిన వెంటనే చేసుకోవాలి. దాని తర్వాత ఆహారం తినే ముందు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. రెగ్యులర్ ప్రాక్టీస్ గా చేసుకోండి.
మీరు రాత్రి అన్ని ఆఫీస్ దైనందిన కార్యక్రమాలు లేదంటే ఉద్యోగ వ్యాపారాలు ఏవైనప్పటికీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి ఆ తర్వాత మళ్ళా ఒక 10 నిమిషాలు చిన్న తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకొని అప్పుడు మీరు భోజనం చేసి మెడిటేషన్లో కూర్చోండి. ప్రశాంతంగా మీకు పడదు. వారంలో ఒక రోజైనా సరే అట్లీస్ట్ ఆసనాలు సూర్య నమస్కారాలు మీరు చేసుకుంటుంటే బాగుంటుంది. రెగ్యులర్గా రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే దానంత మించిన ఆరోగ్యం ఉంటుందో అంత ఏదీ లేదు. అంటే ప్రాణాయామం ఆసనాలు అన్ని కలిపి అందులో వచ్చేది సూర్య నమస్కారాలు. అయితే ముందుగా మీరు కొత్త వాళ్ళకి ఇంత సేవ చేయాలా ఇలా చేయాలన్నది ఇబ్బంది పడతారు కాబట్టి తేలికపాటి మైనర్ ఎక్సర్సైజెస్ లాంటివి ఇలాగా చేతుల మూమెంట్, తర్వాత ఇలా భుజాల మూమెంట్, తర్వాత కాళ్ళు ఇలా మూమెంట్ చేయటం, బాడీ అంతా షేక్ చేసుకోవటం, ఇలాంటి తేలికపాటివి ఒక 5 నిమిషాలు చేసుకొని ఆ తర్వాత నిండుగా శ్వాస తీసుకుని శ్వాస వదలడం అనేది ఒక 8 సార్లు చేయాలి. అలాగే ఓంకారాన్ని బిగ్గరగా మనం శ్వాస తీసి శ్వాస వదులుతున్నంతసేపు ఓ అదొక్క 3 సార్లు పరిహారం చేసి మెడిటేషన్ లో కూర్చుంటే ఈ ఓంకార సాధన వల్ల మన పిత్త దోషాలన్నీ పోతాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం బ్యాలెన్సింగ్ మనం కూర్చుంటుంది. నాడీతత్తులు అంటే బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అంది మనకి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. వారం అంతా మనం కష్టపడి పనిచేసి ఎన్ని ఒళ్ళు పడలకి ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి దానివల్ల ఈ సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటుంటే దాని మీద అనుభూతి మీకు రిజల్ట్ మీకు కనపడుతుంటుంది. అంటే వారానికి ఒకసారి చేస్తే నాకు ఇంత రిజల్ట్ ఇంత తేలిక ఉండి హాయిగా ప్రశాంతంగా ఉన్నది, దీన్ని రోజు చేస్తే ఎంత బాగుంటుంది. ఈ ఉద్యోగ వ్యాపారాలు ఈ సంపాదన ఎప్పుడు ఉండేదే కదా, ఇన్ని సంపాదించుకుని ఇవాళ కంప్యూటర్ ఆపరేట్స్ వస్తుందంటే వాళ్ళకి కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నడుము నొప్పి వస్తున్నది, 3 ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కొన్ని మెట్రోపాలిటన్ కంపెనీస్లో కంపల్సరీ యోగా ప్రక్రియ అనేది నాకు ప్రవేశపెట్టారు. అది దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అయితే అన్ని కంపెనీల్లో ఉండదు. మీకు టీవీ ఛానల్ దగ్గర కూర్చునే చేయదు, లేదంటే మీ దగ్గరలో యోగా సెంటర్కైనా ముందు నేను నేర్చుకుంటే కానీ నియమబద్ధంగా ఇంట్లో ప్రాక్టీస్ మొదలుపెట్టి ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటే ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తాం. ఓకేనండి, మరి ఈరోజు యోగాకి సంబంధించి దాని ఉపయోగాల గురించి మాకు వివరించినందుకు, అలాగే కొన్ని ఆసనాలను మీ శిష్యుల ద్వారా వేసి చూపించినందుకు మంతెన్ రేడియో తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అండి. మళ్ళా మనకి ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు ఇంకా వివిధ కార్యక్రమాలు, వివిధ పద్ధతులు, ఇంకా దీని మీద కన్నా ఇంకా ఎక్కువగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అన్ని సంస్థల నుంచి ముఖ్యంగా ధ్యాన మండలి, సత్యసాయి ధ్యాన మండలి పూజ్య శ్రీ కృష్ణయ్య గురూజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నేను నిర్వర్తించాను. ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. చివరిగా యోగాని మొదలవద్దు, జీవితాన్ని ధన్యం చేసుకోండి, జీవిత గమ్యాన్ని చేర్చుకోండి.